అంబేద్కర్ కోనసీమ జిల్లా లొల్ల గ్రామంలో సైఫాన్ నిర్మాణ అవకతవకల వల్ల 400 ఎకరాల పంట మునిగిపోయిందని, ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యమేనని వైసీపీ నేత చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. మంత్రి పర్యటనలు ఫోటోలకే పరిమితమయ్యాయని విమర్శిస్తూ పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు తక్షణ నష్టపరిహారం అందించాలని మరియు సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పంటలన్నీ కూడా మునిగిపోతూ ఉన్నాయి. అలాగే శివారు ప్రాంతాల్లో నీరు అందక భూములన్నీ కూడా నెరలగిస్తూ ఉన్నాయి. ఈ విపత్కర పరిస్థితికి గల కారణాలు ఏమిటంటే, సంపద సృష్టిస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మరి ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వారు సంపద సృష్టించలేదు సరికదా, కేవలం నీరిస్తే ఈ ఖరీఫ్ పంటలోనే సుమారు 3,500 కోట్లు కష్టపడి పండించగలిగిన శక్తిగల రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు. అటువంటిది వారికి నీరు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మొన్నే మంత్రివర్యులు కూడా వచ్చి ప్రాంతం అంతా కూడా తిరిగి ఎక్కడైతే నీరు అన్ని బాగున్నాయో అటువంటి ప్రాంతాల్లో ఫోటోషూట్, అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫోటోషూట్లు తీసుకోవడానికి వాళ్ళ వాళ్ళు వస్తుంటారు. వారితో పాటుగా వీరు కూడా వచ్చి ఫోటోషూట్లు తీసుకుని వెళ్ళారు తప్ప ఎక్కడా కూడా నిజంగా సమస్య ఉన్నటువంటి చోటకి వారు రాకపోవడం దురదృష్టకరం. ముఖ్యంగా మేము మనవి చేస్తున్నాం, ఏదైతే ఈరోజు కూడా మొన్న ఉన్నటువంటి వేసవి కాలంలో మరి వేసవి కెనాల్ క్లోజర్లో ఈ ప్రభుత్వం పనులు చేయడంలో పూర్తి వైఫల్యం చెందడం వల్ల ఇవాళ కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న రైతులకేమో నీరు ఎక్కువైపోయి ఉన్నటువంటి నార్మల్ అన్ని కూడా పాడైపోయి ఇవాళ వాళ్ళు ఏదైతే బ్యాంకుల్లో బంగారాలు తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకున్నప్పటికీ కూడా పంట వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే కింద ఉన్నటువంటి వారికి నెరలు గీసేస్తూ ఉన్నాయి. దీనికి ప్రధానమైన తప్పు ఎవరిదంటే, ఈ పాలకులు చేసిన తప్పుకి శిక్ష ఇవ్వాలి ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా అనుభవిస్తున్నారని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుచేతంటే మొన్న వేసవి కాలంలో ఏదైతే కొన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి అడ్డులు తొలగించేటువంటి కార్యక్రమం కనీసం మెయింటెనెన్స్ చేస్తే ఈరోజు నీరందరికీ సమృద్ధి అందేది. 11,000 క్యూసెక్లు ఇస్తే ఖరీఫ్ సీజన్లో మనకు చక్కగా నీరు వస్తుంది. కానీ 14,700 ఇచ్చినా మరి నీరు రావట్లేదంటే కారణం మొన్న వేసవి కాలంలో వీరు చేసిన అవినీతి పనులు. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క అవినీతి కంపులో పంటలు పండించుకోలేని పరిస్థితిలో ఇవాళ మా ప్రాంత రైతులు ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ వాడపల్లి లొల్ల మీ అందరూ చూశారు. అక్కడ ప్రతిసారి మేము శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా ఇబ్బంది ఉంది కాదనట్ల. దానికి 2,90,00,000 పెట్టి మేము సైఫన్లు కట్టేశాం అని వారు చెప్తున్నారు. వారు కట్టిన అవినీతి సైఫన్లు ఇవాళ మరింత ముంపిని తీసుకొచ్చి ఆ ప్రాంతంలో కూర్చోబెట్టింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైతులందరినీ మీరు పంటలు మానేయండి, గతంలో మీరు జగన్మోహన్ గారికి ఓటేశారు కదా అందుకే ఎలా ఉందని చెప్పి మంత్రి గారు చల్లగా దాటేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఇవాళ చంద్రబాబు నాయుడు అని మీరు అనుకోవట్లేదా? ఇరిగేషన్ మంత్రి గారిని అడుగుతున్నా. మొన్న మీరు వచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం మరి గొడ్డల పార్టీ అని మీరు మాట్లాడుతున్నారు. మాది గొడ్డల పార్టీ అయితే మీది బూడిద పార్టీ. అంచేత మొన్న మీరు వచ్చినప్పుడు కూడా మీరు మాట్లాడినటువంటిది 2 సంవత్సరాల క్రితం జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కదా అందుకే ఎలా ఉందని చెప్తూ ఉన్నారు. మొన్న వేసవి కాలంలో మీరు పనులు చేయలేదని మీ యొక్క శాఖల అవినీతి కంపు కొట్టేస్తూ ఉంటే ఇదిగో మీ గెజిటెడ్ పేపర్ ఈనాడులో రాశారు. ఏదైతే మొన్న కెనాల్ క్లోజర్లో మరి జరిగినటువంటి అవినీతి, ముఖ్యంగా ఏదైతే జిల్లా కలెక్టర్ గారిని కూడా అధికారులు మభ్యపెట్టి తప్పుడు నివేదికలు ఇచ్చి మరి ఇక్కడ రైతాంగాన్ని మోసం చేశారని చెప్తున్నారు. మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మీకైనా దమ్ము సత్తా ఉంటే మీరు ఈ అవినీతి సైఫన్ల మీద లేదా మొన్న జరిగినటువంటి కెనాల్ క్లోజర్ల మీద కలెక్టర్ గారికి తప్పుడు నివేదికలు ఇచ్చినటువంటి వారి మీద మీరు వారి మీద చర్యలు తీసుకునే దమ్ము మీకు ఉందని అడుగుతున్నాం. ముందు మిమ్మల్ని 3 వేలు చూపిస్తూ ఉన్నాయి. మీరు మొన్న వేసవి కాలంలో మీరు చేసిన తప్పుకి ఇవాళ ప్రజలు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. ఈ పేపర్లో రాశారు క్లియర్ కట్ గా తప్పుడు నివేదికలు కలెక్టర్ గారికి ఇచ్చారట. మరి ఆ రకంగా తప్పుడు నివేదికలు ఇచ్చినప్పుడు మరి మీరు ఏ రకంగా వారి మీద చర్యలు తీసుకుంటారని అడుగుతున్నాం. మధ్యలో ఎవరో కాంట్రాక్టర్ ఉంటే R&B శాఖ మీద ఏంటేటువంటి తాపత్రయం. మంత్రి గారు వచ్చి వారి శాఖలోనే అవినీతి కంపు కొడుతూ ఉంటే మరి R&B వాళ్ళు ఎవరో కాంట్రాక్టర్ని బలిపశం చేసి కాంట్రాక్టర్ మీద 4 మాటలు మాట్లాడితే వాటిని వాట్సాప్లో పెట్టి అలానే చిత్తగిస్తూ ఉన్నారు. తప్పి రకమైన కార్యక్రమాలు సుమారు మీ నోటితో మీరు చెప్పారు. 40,000 ఎకరాలు ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెంట్రల్ డెల్టాలో
మరి ఎంత ఇబ్బంది వచ్చిందంటే దానికి ఇంకా కాలువ మధ్యలో ఈ రకంగా మరి పనులు ఏదైతే కాలంలో పూడికి చేతులు తీకని మీరు చెప్తున్నారు, మరి అది చేయాల్సింది మీ డిపార్ట్మెంట్ వారా ఆర్ఎండ్బి వారా అని అడుగుతున్నాం. ఒకవేళ ఆర్ఎండ్బి వాళ్ళు ఎక్కడైనా రిటర్నింగ్ వాళ్ళు కట్టేస్తూ ఉంటే పర్మిషన్ ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరిని అడుగుతున్నాం. ఒకవేళ పర్మిషన్ లో మీ శాఖ తెలియకుండా ఇస్తే మరి మీకున్న అధికారులు ఏం చేస్తున్నారు? మీకున్న అధికారులు మేము 30వ తారీఖున కాలువలు ఇస్తూ ఉన్నాం, నీళ్లు రావాలి, రైతుకి చేలోకి నీరు వెళ్ళాలి, కాబట్టి మధ్యలో మట్టి అడ్డుంటే వాటిని తొలగింపులు చేయకపోతే, తూడులు తీయకపోతే రేపు నీరుందనేటువంటి కనీస జ్ఞానం మరి మీకు లేదా అని అడుగుతున్నాం. అంచేది ఎప్పటికైనా మీరు ఇవన్నీ కట్టిపెట్టి ఇప్పటికీ జూన్ 10వ తారీఖు ఇక్కడికి మళ్ళీ వేసుకునేటువంటి పరిస్థితి, ఇవాళ జూలై దాటిపోతూ ఉంది, అయినా కూడా ఇంకా మళ్ళీ వేసుకోలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. కాబట్టి మమ్మల్ని ఏమీ అడగలేదు, యూరియా ఇచ్చే శక్తి మీకు లేదు. యూరియా కావాలంటే యాప్లు పెట్టి వారిని అధోగతి పాలు చేస్తున్నారు. అలాగే సాగునీరు అడిగితే మీరు చేయలేని పరిస్థితి, అలాగే తాగునీరుకి అనేక చోట్ల ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో. కాబట్టి మీరంటే సైట్గా అడుగుతున్న మీ శాఖలో ఉన్నటువంటి వారి మీద మీరు చర్యలు తీసుకోవడం సిద్ధంగా ఉన్నారా, లేదా ఈ యొక్క పరిస్థితికి కారణం ఎవరో మీరు డైరెక్ట్ గా చెప్పేటువంటి కార్యక్రమం చేయమని కోరుతున్నాం. అలాగే మీరు మాట్లాడుతూ అపర భగీరథుడు లేదా నవయుగ కాటను అని చంద్రబాబు నాయుడు గారిని చెప్తున్నారు. ఆయన అపర భగీరథుడు నవయుగ కాటన్ అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేనటువంటి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని అడుగుతున్నాం. కాబట్టి వీటికి మీరు సమాధానం చెప్పాలి. మరి ముఖ్యంగా ఏదైతే కొన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా ఎవరు పంటలు అయితే మునిగిపోయారో వారికి మీరు నష్టపరిహారం చెల్లించాలని బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మంత్రి గారు తప్పించుకునే కార్యక్రమం చేస్తున్నాడు. ఎవరైతే స్థానిక ప్రజాప్రతినిధులు కానీ లేదా మంత్రి గారు కానీ తప్పించుకునే కార్యక్రమం. ఖరీఫ్లో సర్దార్ కాటన్ గారు చొరవ వల్ల మాకు ఇబ్బంది ఉండదు, కానీ కాలువల నిర్వహణ లోపం వల్ల ఈ రకమైన పరిస్థితి దాపురించింది. ఒకవైపు కొత్తపేట నియోజకవర్గంలోనేమో ఉన్నటువంటి నీళ్ళన్నీ మునిగిపోవడం, ఈ రకంగా సుమారు 4000 ఎకరం మునిగిపోయింది. రైతులకు ఎవరు సమాధానం చెప్తారు? ఇక్కడ ఈ పరిస్థితి ఉంటే అమలాపురంలోనేమో అక్కడ ఉన్నటువంటి చివరి భూములు నీరందే కార్యక్రమం, భూములు నిర్లగిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన దగా చేయడం వల్ల కాలువ నిర్వహణ వేసవి కాలంలో ఈ కూటమి ప్రభుత్వం కాలువ నిర్వహణలో సక్రమంగా చేయకపోవడం వల్ల కేవలం 1-2 నెలల్లో మే నెలలో చేయాల్సిన పనులు పోయాం. కాలువలో మట్టి ఉండిపోయింది, ఆర్మీ వాళ్ళు వేస్తే తీయలేకపోయాం. మరి తీయలేకపోతే మీ శాఖలో మీరేం చేస్తున్నారు? మీ శాఖలో ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు? జిల్లాలో ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు? మీరు చేసిన పాపానికి ఇవాళ రైతులు నష్టపోవాలని అడుగుతున్నాం.